ఆంధ్రుల ఆర్థిక రాజధాని విజయవాడ నగరానికి కొత్త రూపు రానుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మెట్రో పనుల్లో కీలక అడుగు పడింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. 2 ఫేజుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ సైతం నిర్మాణం జరగబోతోంది. 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించనున్నారు. 3 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేసేలా కాలపరిమితి నిర్ణయించారు. ఇక ఒకప్పుడు బెజవాడ అంటే అస్తవ్యస్త రోడ్లు, పద్ధతి లేని ట్రాఫిక్, ఎక్కడ పడితే అక్కడ చెత్త అనే అపవాదు ఉండేది. అయితే బెజవాడ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇప్పటికే దుర్గా ఫ్లైఓవర్ సిటీకి స్పెషల్ అట్రాక్షన్ కాగా, రామవరప్పాడు రింగ్ పలు ప్రాంతాలను కలుపుతోంది. సిటీలో అనేక జంక్షన్ల రూపురేఖలు మారిపోయాయి. ఎవరైనా 10 ఏళ్ల తర్వాత బెజవాడని చూస్తే ఇది మన బెజవాడ అని అవాకు కావడం ఖాయం. అంతలా మారిపోయింది విజయవాడ. కృష్ణానది విజయవాడకు పెట్టని కోట అయితే, ఇంద్రకీలాద్రి బెజవాడకు వెలకట్టలేని ఆభరణం. అలాంటి బెజవాడ ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకుంటోంది. మరోవైపు విజయవాడ మెట్రో ఫేజ్ 1లో 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లతో నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి కారిడార్లో నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, 2వ కారిడార్లో బస్టాప్ నుంచి పెలమలూరు వరకు మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం జరగబోతోంది. కారిడార్ 1లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉండనుంది. మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ పనులు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అధునాతనంగా వినూత్న మోడళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులో రైలు పైభాగంలో ఎలక్ట్రిక్ రైళ్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో నిర్మించే ప్రాజెక్టులో మాత్రం ఓవర్ హెడ్ లైన్లు లేకుండానే నిర్మిస్తున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% నిధులు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విశాఖ సమకూర్చనుంది. మిగిలిన 60% నిధులను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకోనున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేలా డెన్మార్క్ దేశంలోని మెట్రో రైల్ తరహాలో 2 కార్స్ వ్యవస్థను అమలు చేయబోతున్నారు. ఆసియాలో ఎక్కడా లేని విధంగా 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ను నిర్మాణం ఇక్కడ ప్రత్యేకం. ఇక టెండర్లు జారీ కావడంతో నిర్ణీత సమయానికే టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించాలని భావిస్తున్నారు.